హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా ఏరియాకైతే మనం వచ్చేసాం. ఇక్కడ బుర్జ్ ఖలీఫా అనేది వన్ ఆఫ్ ద స్టాండ్ ఔట్ అనమాట. అదొక్కటే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తాన్ని కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఆర్కిటెక్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అనమాట ఇది. అలాగే మనకి బుర్జ్ ఖలీఫా పక్కనే దుబాయ్ మాల్ అనేది ఉంటుంది. ఈ దుబాయ్ మాల్‌కి వెళ్ళే దారి మొత్తం కూడా మనకి డైనింగ్ అలాగే షాపింగ్‌కి సంబంధించిన షాప్స్‌తో అయితే నిండిపోయి ఉంటుంది. ఫైనల్‌గా దుబాయ్ మాల్‌కైతే మనం ఎంటర్ అయిపోయాం. ఇదొచ్చేసరికి 1200 రీటైల్ అవుట్‌లెట్స్‌తో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇందులో షాపింగ్ ఒకటే కాదు, ఇంకా చాలా అయితే ఉంటాయి. అవి ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఈ దుబాయ్ మాల్‌లో అసలు ఫస్ట్ దేని గురించైనా మాట్లాడుకోవాలి అని అంటే అదొచ్చేసరికి దుబాయ్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ. దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. అసలు దీనికి ఇక్కడికి రాకముందైతే ఇలాంటిది ఒకటి ఉంటుంది అనేది ఐడియా ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీని గురించి తెలుసుకున్న తర్వాత అయితే మాత్రం అస్సలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది. ఇది వచ్చేసరికి వరల్డ్స్ లార్జెస్ట్ సస్పెండెడ్ అక్వేరియం అంటారండి దీన్ని వచ్చి. ఎందుకంటే ఇది సుమారు 10,000 మిలియన్ లీటర్ల వాటర్ని అయితే హోల్డ్ చేస్తుంది. అలాగే ఇందులో వచ్చేసరికి 33,000 యానిమల్స్ అయితే ఉంటాయి. అలాగే 400 రకాల షార్క్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉంటాయి అంటండి. ఈ మెయిన్ ట్యాంకే కాకుండా మనకు వచ్చేసరికి ఒక వాక్ త్రూ టనల్ కూడా ఉంటుందండి ఇక్కడ. ఆ టనల్ నుంచి మనం వాక్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి 360 డిగ్రీస్లో కూడా ఇదే అక్వేరియం యొక్క వ్యూ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇందులో సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మనకి అండర్ వాటర్ జూ ఉంటుందండి. అందులో కూడా వరల్డ్లో ఉన్న చాలా రకాల రేర్ స్పీసీస్ అన్నిటినీ కూడా వీళ్ళు కలెక్ట్ చేసి ఆ జూలో అయితే పెట్టడం జరిగింది. ఈ అమేజింగ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు వీళ్ళు ఇక్కడ మనకి డైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. కాకపోతే ఇవన్నిటికి మనం మనీ అయితే పే చేయాలి, ఈ డైవింగ్ ఎక్స్పీరియన్స్ అన్నిటికి కూడా. ఇందులో ఫస్ట్ది వచ్చేసరికి షార్క్ డైవింగ్ అండి. మనకి ఈ ట్యాంక్లో ఉన్న షార్క్స్ వాటి దగ్గరికి అయితే మనల్ని తీసుకుని వెళ్తారు. ఇది వచ్చేసరికి 3 times a day జరుగుతుంది. 4 members ఉంటారు ఒక్కొక్క డైవ్కి వచ్చేసరికి. నెక్స్ట్ది వచ్చేసరికి అండి స్కూబా డైవింగ్ అండి. ఇందులో కూడా మనకి 3 times a day మాత్రమే స్కూబా డైవింగ్ అనేది జరుగుతుంది. ఇది కూడా ఈ పెద్ద ట్యాంక్లోకి మనం స్కూబా డైవింగ్ అయితే చేయిస్తారు. అది కూడా టైమింగ్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంటకి, 3ంటికి, అలాగే సాయంత్రం 5ంటికి అండి. ఈ 3 టైమ్స్లో మాత్రమే స్కూబా డైవింగ్ అనేది జరుగుతుంది. ఇందులో ఫస్ట్ మనకి ఎలాగూ వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఉంటుంది, థియరీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మాత్రమే మన ఈ ట్యాంక్లోకి అయితే పంపిస్తారు వీళ్ళు. అలాగే చాలామందికి అయితే స్కూబా డైవింగ్ చేయటం ఇష్టం ఉండదు, కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ చేయాలనే ఆశ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా వీళ్ళు ఒక ఛాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది వచ్చేసరికి స్నార్క్లింగ్ కేజ్ అనేది ఒక కేజ్ లాంటి అరేంజ్మెంట్ అయితే ఉంటుందండి. ఇందులో వచ్చేసరికి మనకి ఒక హెల్మెట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఆ హెల్మెట్ని మనం పెట్టుకుని ఆ కేజ్లోకి అయితే వెళ్ళాలి. ఆ కేజ్లోకి వెళ్ళిన తర్వాత ఆ కేజ్ని ఈ 10 మిలియన్ లీటర్ ట్యాంక్లోకి అయితే ఇమ్మర్స్ చేస్తారు. ఎటువంటి స్కూబా డైవింగ్ ఎక్విప్మెంట్ లేకుండా కూడా మనం ఈ డైవింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వీళ్ళు ఇక్కడ ఈ డైవింగ్ ఎక్స్పీరియన్సెస్తో పాటు మనకి యానిమల్ ఎన్కౌంటర్ అనే ఎక్స్పీరియన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారండి. అది వచ్చేసరికి మనకి అండర్ వాటర్ జూలో అయితే ఈ ఏర్పాటు అయితే ఉంటుంది. ఇందులో మనకి వరల్డ్లో డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఏవైతే వీళ్ళు స్పీసీస్ని కలెక్ట్ చేశారో వాటిని డైరెక్ట్గా వాళ్ళ యొక్క న్యాచురల్ హ్యాబిటైట్లో ఎలా ఉంటాయి, అలాగే ఏం చేస్తూ ఉంటాయి అనే ఎక్స్పీరియన్స్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పకుండా ఒక్కసారి అయితే ఈ అక్వేరియంని విజిట్ చేయండి. సెకండ్ది వచ్చేసరికి ఇండోర్ వాటర్ ఫౌంటైన్ అండి. దుబాయ్ ఫౌంటైన్ అయితే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో మీరు చూసారు. ఇది వచ్చేసరికి ఇండోర్ వాటర్ ఫౌంటైన్. ఇందులో వచ్చేసరికి సిరీస్ ఆఫ్ వాటర్ జెట్స్ అనేవి వాటర్ని స్ప్రే చేస్తూ ఉంటాయండి. దీంతోపాటు లైటింగ్ అలాగే మ్యూజిక్ కూడా సింక్రనైజ్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. దీన్ని మనం చాలా క్లోజ్గా అయితే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇవి 3 సింక్రనైజ్ అయి పడటం అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. ఇది క్లోజ్గానే కాకుండా మాల్లో డిఫరెంట్ పాయింట్స్ నుంచి కూడా మనం ఈ వాటర్ ఫౌంటైన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ ప్లే చేసే మ్యూజిక్ మాత్రం చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుందండి. ఆల్మోస్ట్ అన్ని మ్యూజికల్ ట్రాక్స్ కూడా ఇందులో ప్లే అవుతాయి అంట. అలాగే ఈ మ్యూజిక్ అనేది మనం మాల్లో ఎక్కడున్నా కూడా, డైనింగ్ చేస్తున్నా లేకపోతే ఏదైనా షాపింగ్ చేస్తున్నా కూడా చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఈ ఫౌంటైన్కి సంబంధించినంత వరకు మాత్రం
రోజు మొత్తంలో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మాత్రమే ఈ పర్ఫార్మెన్స్ అనేది ప్లే చేస్తూ ఉంటారంటండి. అలాగే స్పెషల్ ఒకేషన్స్ రోజుల్లో అయితే ఇక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. ప్రస్తుతం ఇక్కడ ఏదో యాక్టివిటీ అయితే స్టార్ట్ అవుతున్నట్టుంది. ఈ మాల్కి సంబంధించిన మూడో కీ ఫ్యాక్టర్ని తెలుసుకునే ముందు ఈ యాక్టివిటీని అయితే చూసి ఎంజాయ్ చేయండి. దుబాయ్ డైనో అండి. ఇది వచ్చేసరికి 155 మిలియన్ సంవత్సరాల పురాతనమైన డైనోసార్ యొక్క అస్థిపంజరం. ఇది వచ్చేసరికి వరల్డ్‌లోనే ది మోస్ట్ కంప్లీట్ స్కెలిటన్ అనే పేరు కూడా ఉంది దీనికి. ఎందుకని అంటే సుమారు 90% ఒరిజినల్ బోన్స్ని ప్రిజర్వ్ చేసి అయితే దీన్ని తయారు చేశారంటండి. అలాగే మనం డైనోసార్స్ యొక్క సైజ్ గురించి వింటమే కానీ ఎప్పుడు మనమైతే చూడలేదు కదండి. ఇది చూడటానికైతే చాలా సూపర్గా ఉంటుంది. సుమారు ఇది పొడవు వచ్చేసరికి 79 అడుగులు ఉంటుందండి. సో దాని సైజ్ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.